శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాల గురించి తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే శుక్రగ్రహ సంచారం. అంటే ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలగడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మరి శుక్రుడు లాంటి గురువు, రాక్షస గురువు రాశిలో ప్రవేశించడం వల్ల జాతకుడు తన యొక్క సబ్జెక్ట్ని ఇంకా కొత్తగా డిఫరెంట్గా తెలుసుకునే ప్రయత్నంలో ఎక్కువ కృషి చేయడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఒక కొత్త గురువుని అన్వేషించి ఆ గురువు ద్వారా తనలో ఉన్నటువంటి శాస్త్రాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విషయంలో జాతకుడు చాలా వరకు సక్సెస్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా సహజ గురువైనటువంటి బృహస్పతి 6వ స్థానంలో ఉంటే మరి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు రాశి అందే సంచరించడం జాతకుడు కంపల్సరిగా ఏదో ఒక కొత్త శాస్త్రాన్ని అభ్యసించి దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించే అవకాశం ఈ రాశి వారికి చాలా వరకు ఉన్నది. అది ఏ రంగంలో ఉన్నా కావచ్చు. అది సంగీత రంగమా, రచన, జ్యోతిష్యమా, శాస్త్రాధ్యాయమా, న్యాయవాదుల, మాస్టర్ల, టీచర్ల, ఎవరికైనా మాత్రం వారి సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటారు, దాంట్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా ఉద్యోగ అర్హత కోసం ఇంటర్వ్యూకి వెళ్తే దాంట్లో తప్పక విజయం లభించే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకు ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు వివాహకారకుడు. ఒక వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత జాతకుడు సంతోషంగా ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే శుక్రుడు ఎంత బలంగా జాతకంలో ఉంటే వాళ్ళ యొక్క అందం కానీ, ఆకర్షణ కానీ, తెలివితేటలు కానీ, సంస్కారం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి ఈ శుక్రుడు ధనుసు రాశిలోకి సహజ భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు అటు వివాహ సంబంధించిన విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కని అనుకూలమైన ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వ్యయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతుల కలయిక ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైనా ఒక వ్యయ స్థానంలో ఒక యోగం ఏర్పడినప్పుడు అది జాతకుడు ఉన్న ప్రాంతంలో కాకుండా అది దూర ప్రాంతం కానీ, విదేశం కానీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు అటు ఉద్యోగ ప్రయత్నం కానీ, ఉన్నత విద్యా ప్రయత్నం కానీ, విదేశంలో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం వ్యయాధిపతి 12లో ఉండడం వల్ల, అంటే భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వల్ల జాతకుడు తన తల్లిదండ్రులని ఏదో విధంగా పుణ్యక్షేత్రాలు దర్శించి ఏర్పాటు చేయడం కానీ, వారి యొక్క ఆరోగ్యం కొరకు సరైనటువంటి సదుపాయాలు ఏర్పడటం కానీ జరుగుతుంటుంది. అంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కొరకు శ్రద్ధ తీసుకుంటాడు, వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇక బుధుడు కూడా వ్యయంలో ఉండడం వల్ల ఇది విద్యార్థులు వారి యొక్క విద్య కొరకు అదనపు కంప్యూటర్ లాంటివి కానీ, ట్యాబ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం, బుక్స్ లాంటివి కొనుక్కోవడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం జాతకుడు తన యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం కానీ, దీన్ని తన అవసరాలకు ఈ కంప్యూటర్ లాంటి సమకూర్చే విషయంలో జాతకుడు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా 100% చెల్లించవలసి ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల. మరి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా వరకు ఏంటంటే జాతకుడికి ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడింది. ఇది పంచమాధిపతి అష్టమంలో ఏర్పడడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తులో అనూహ్యంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదన్నా మీ యొక్క సంతానానికి వేరే చోట ఉద్యోగం రావడం కానీ, వాళ్ళు ఏదన్నా స్థిరాస్తి స్థలం లాంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇది కొన్ని చేంజెస్ మీ యొక్క సంతాన విషయంలో రావచ్చు. మొత్తం మీద కుజుడు అష్టమంలో ఉండడం వల్ల ఎవరైతే ధనుసు రాశిలో సాహసమైనటువంటి వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుందో వాళ్ళు కొంతవరకు మరి కుజుడు అష్టమ స్థానంలో ఉండగా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఏంటంటే భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యాపారం చేస్తున్న వాళ్ళు
మీడియేటర్గా ఉన్నవారికి కొంతవరకు భూములు స్థిరాస్తుల ద్వారా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి యొక్క విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుజుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ధనుసు రాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కొంత సంఘర్షణలు రావడం కానీ, ఏదైనా ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా జాతకుడికి ఈ వారం 27, 28 తారీఖుల్లో ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు కూడా ఆ సమయంలో వినే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది, మరి ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటిక మాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటిక మాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్దవాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కారణం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి.
అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.